ఇది చూడండి, తెలంగాణలో కుర్చీ బచావో బడ్జెట్ తెలంగాణకు ఏం రాలేదని అన్ని ఇస్తే తెలంగాణకు మంచి జరిగిందని ఇచ్చినటువంటి వార్త ఈ మూలగీతతో వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇప్పటికైనా ఇంకా బూతులు లాంటి పదాలు వాడొచ్చులే కానీ వాళ్ళే కానీ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు ఏమీ రాలేదనేటువంటి వార్తలు వస్తే ఇగో ఇది మంచిగా ఉందనేటువంటి వార్త ఇంత, ఆ వార్త ఇంత. ఇగో ఇక్కడ నవ యువ పథం ఇలా అక్కడ బడ్జెట్లో ఏమొచ్చిందో అది మాత్రమే ఇచ్చారు తప్ప ఇక్కడ తెలంగాణకు మొండి చెయ్యి అనేటువంటిది ఇగో ఇది తెలంగాణలో ఏమైనా లాభం వచ్చిందా అంటే వార్తల్లో ఎక్కడొచ్చింది? కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇవాళ మీరు ఈ పేపర్లకు ఇస్తారు కదా, మీ వార్త ఒక్కటన్నా ఇవాళ మెయిన్ పేజీలో వచ్చిందా? మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఈ పత్రికలకు మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎంత ఈ మెయిన్ పేజీలకు సంబంధించి? భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏమైనా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులారా ఇగో ఈ పత్రికలకు మీరు ఇచ్చినటువంటి కోట్ల రూపాయల బడ్జెట్లో ఇవాళ మెయిన్ పేజీలో ఒక్కటైనా ఉందా? ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి బడ్జెట్ విషయాలు మాత్రమే వచ్చినాయి. ఇందులో కూడా బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట అని భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ తీసేటువంటిదే తప్ప ఇంకేం లేదు. అంటే నీ వ్యతిరేకమైన వార్తలాగానే ఉంటుంది అది. మీరు ఈ పత్రికలకు ఇవి అన్ని ఏ పత్రిక అయినా సరే ఈ పత్రికలకు మీరు మొన్న ఇచ్చింది ఏంది? తెలంగాణకు మొండి చేయి. అయితే ఆ పత్రికలు ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పత్రికలు కదా, రాయకూడదా? రాయవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వర్షను ఒక్కటైనా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుడు వర్షన్ ఒక్కటైనా ఇక్కడ ఉన్నదా? ఎక్కడైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పత్రికలు ఇవన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి వర్షన్ బీజేపీ నాయకులకు వచ్చినటువంటి వర్షన్ ఏమైనా మెయిన్ పేజీలో ఉన్నదా? ఒక్కటైనా. ఇక్కడ ఏమొచ్చింది? నేను ఇది మళ్ళా బడ్జెట్ గురించే వచ్చింది. మళ్ళా వివక్ష కాదు కక్ష అనేటువంటి మాటే వచ్చింది. వివక్ష కాదు కక్ష అనేటువంటిది మెయిన్ పేజ్లో వచ్చింది ముఖ్యమంత్రి కాబట్టి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నటువంటి వరుసగా 3సారి అధికారం ఉన్నటువంటి ఈ పత్రికల్లో ఎక్కడైనా ఏ ఒక్క పత్రిక గురించి నేను మాట్లాడలేను, ఎక్కడైనా మీకు సంబంధించినటువంటి వార్త మెయిన్ పేజీలో వచ్చిందా? ఇదే ఈనాడులో ఈయనేమో చంద్రబాబు నాయుడు కోసము ఆకాశాన్ని ఎత్తి జాకీలు పెట్టి ఫ్లెగ్గులు పెట్టి ఎక్కులు పెట్టి పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్లు పెట్టి చంద్రబాబు నాయుడిని పొగిడింది. కానీ అదే భారతీయ జనతా పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ముక్కన్న రాసిందా? ఇది నరేంద్ర మోడీ ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కి ప్రేమ ఉన్నది మోడీకి అని ఒక్కటన్నా రాసిరా? అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో. మన ఇదే మీకు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ నాయకులు మీరు ఎన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళకి ఇచ్చిర్రు? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవే వార్తలు రాసినప్పుడు కోట్ల రూపాయల నిధులు కొన్ని కోట్లు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ పత్రికలకు ఇవన్నీ 4-5 పత్రికలు నేను చూపెట్టిన ఈ పత్రికలకు మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్కటైనా వచ్చిందా మీది? ఒక్కటైనా ఇవాళ మెయిన్ పేజీలో మీ వార్త వచ్చిందా? మీ వర్షన్ మంచా చెడా పక్కన పెట్టండి, కానీ తెలంగాణకు మొండి చెయ్యి అనేటువంటి విషయం ఏమో మొత్తం మెయిన్ పేజీలలో వస్తే తెలంగాణకు మంచి జరిగిందని కేంద్ర సహాయ మంత్రికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవాళ మెయిన్ పేజీకి దిక్కు రాలేదు. మరి ఈ కోట్ల రూపాయల్లో మీరు వాడుకునేది ఎంత? లేకపోతే ఈ మీడియా సంస్థలకు కోట్ల రూపాయలు ఇచ్చిరని తెలంగాణ బీజేపీ నాయకులే బొక్కేసారా? ఆ విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇది ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీకు వచ్చినటువంటిది వరుసగా ఇన్ని పేజీల్లో ఇక్కడ ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి సహజంగా కొంచెం ఎక్కువేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజంగా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మరి కేంద్ర మంత్రి కదా, ముఖ్యమంత్రితో సమానమైనటువంటి కేంద్ర మంత్రి కదా, వరుసగా 2వసారి కేంద్ర మంత్రి కదా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కదా, మరి ఇక్కడ ఎక్కడ రాలేదు కదా. ఇది బీజేపీ నాయకులకి ఆత్మావలోకనం ఉంటే చేసుకోవాల్సినటువంటి పని ఇది మీ పరిస్థితి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇది.
మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎక్కడైనా ఒక్కటైనా ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక విలను 8 మందిని గెలిపించినా ఏమీ రాలేదు. మస్తు బడ్జెట్ పరంగా ఒక సామాన్య మానవుడిగా, ఒక భారతీయుడిగా, జాతీయవాదిగా ఈ దేశం బాగుండాలని కోరుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఒకటో రెండో అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా భారతదేశానికి ముందుకు తీసుకుపోవడానికి ఉండేటువంటి అంశాలు ఉన్నాయని చెప్పడానికి బాగుంటుంది. కానీ మళ్ళీ నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి నాకు రాలేదు, నేను వరంగల్ జిల్లాలో ఉన్నా కాబట్టి నాకు రాలేదు, నేను హైదరాబాద్ జిల్లా అని కాబట్టి నా జిల్లాకి ఏమొచ్చినాయి, అది మళ్ళీ పక్క రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు, ఈ అంశాలన్నిటిపైన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం మీకు మాత్రమే ఉంటుంది. లేకపోతే కష్టమైనటువంటి అంశము. ఈ బడ్జెట్లకు సంబంధించింది సరే, బడ్జెట్ అంశాలు పక్కన పెడితే